గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో మొదటి రోజే ఒక అద్భుతమైన అంశం జరిగింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని అన్వీల్ చేశారు. మీకు తెలుసు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది లాస్ట్ ఇయర్ COP27 లో ఈజిప్ట్ లో షామీ షేక్ లో డిస్కస్ చేశారు, లాంచ్ చేద్దాం డిసైడ్ చేశారు. దానికి ఫండింగ్ కంట్రిబ్యూషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందనమాట. దీన్ని నిన్న ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ లాగా మొత్తం అందరూ అప్లాడ్ చేశారు. అయితే $400 బిలియన్ ఫండ్ కలెక్ట్ చేద్దాం అనుకుంటే ఓన్లీ $400 మిలియన్ మాత్రమే కలెక్ట్ అయింది. నిన్న దాదాపు 196 పార్టీస్ కలెక్టివ్ గా ఒక డెసిషన్ కి వచ్చారనమాట టు ఆపరేషనలైజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అంటే లాస్ట్ COP27 లో ఇది క్రియేట్ అయితే దీని ఆపరేషనలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట నిన్నటి నుంచి. ఇది ఒక చక్కటి అంశం అని చెప్పొచ్చు. ఈ COP28 సందర్భంగా UAE లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కి $100 మిలియన్ ఇస్తోంది. జర్మనీ $100 మిలియన్, UK $40 మిలియన్, ఇలా ఇంకా మిగతా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. మొత్తం $400 మిలియన్ ఫస్ట్ డే కంట్రిబ్యూషన్స్ ప్రామిస్ అయ్యాయి. అయితే అమెరికా లాంటి దేశాలు ఎవరైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ప్రామిస్లు సరిగ్గా లేకపోవడం అనేది విమర్శలకు వస్తున్నాయి అనమాట.